ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సినిమాకి వెళ్ళి. ఈ ఊళ్ళో సినిమా హాల్ ఎక్కడుంది? సినిమా ఏంటి? అదే సినిమాకి వెళ్దాం అనుకొని ఇంకో చోటికి వెళ్ళొస్తున్నాం. అర్ధరాత్రి పూట ఈ తిరుగుళ్ళేంటి? ఇది పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ ఇంట్లో ఉంటున్నప్పుడు ఇంటి పద్ధతులు పాటించాలి. మేమే అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి వెళ్ళలేదు. గుళ్ళో హరికథ కాలక్షేపం చెప్తుంటే వినడానికి వెళ్ళాం. అవునవును, హరికథ వినొస్తున్నాం. ఇంకెంతసేపే నీ మిడిసిపాటు? రేపు తెల్లారి 10 అవ్వగాని మీ ఇద్దరి ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. పదేందు నిద్ర వస్తుంది. పద. హలో పంతులు గారు, నేను రాజావారి పెద్దమ్మాయిని అపర్ణని. చెప్పమ్మా, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఈరోజు గుళ్ళో హరికథ కాలక్షేపం ఏమైనా జరిగిందా? లేదమ్మా, ఏ గుళ్ళోనూ జరగలేదు. ఎందుకమ్మా అలా అడిగారు? ఏం లేదు పంతులు గారు, ఊరికే అడిగాను. మిమ్మల్ని టైంలో డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. అయ్యో, ఎంత మాటమ్మా. సరే, ఉంటానమ్మా. అలాగేనండి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాం సార్. ఫస్ట్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎలాగైనా ఆయన కాపాడండి డాక్టర్, ప్లీజ్. నేను కూడా డాక్టర్నేనండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కమాన్, మూవ్. ఏం కాదు కదా? ఏం కాదు స్నేహ, ఏం కాదు. ఏం కాకూడదక్క. ఆయనకి ఏదైనా అయితే నేను బతకను. అమ్మా అపర్ణ, నాయుడు బాబుకి ఎలా ఉంది? విగ్రహంలో బాంబు పెట్టడం ఏంటే? ఎవరు చేశారు ఈ పని? అదే తెలియట్లేదమ్మా. ఎవరో అపర్ణని స్నేహాన్ని చంపాలని టార్గెట్ చేశారు.
విగ్రహంలో బాంబు పెట్టి టైమర్తో పేల్చారంటే వాళ్ళెవరో పక్క ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటారు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు బాబు గారు. అవును, ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునేదే లేదు. మహారాజావారి పిల్లల్నే చంపాలని చూస్తారా? వాళ్ళ వల్ల దేవుడు లాంటి నాయుడు బావ గాయపడ్డాడు. వాళ్ళని ఈడ్చుకొచ్చి ఊరి నడిబొట్టున నరికి వేయాలి. మన కోసం నాయుడు బావ ప్రాణాలకు తెగించాడు. ఆయన బదులుగా నేను గాయపడినా బాగుండేదక్క. నా ప్రాణాలు పోయినా ఆనందంగా చచ్చిపోయి ఉండేదాన్ని. మనకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. దేవుడు మన మీద పగబట్టినట్టున్నాడు. మొన్న స్నేహ కళ అయింది, నిన్న నాకు, ఈ రోజు నాయుడు బావకు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది బాబు. ఇవి ఆ దేవుడు చేస్తున్న పనులు కాదమ్మా, మానవత్వం లేని మనుషులు పగబట్టి చేస్తున్న పాపాలు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కనిపెట్టి వాళ్ళ భరతం పడతాను. అవును, నీకెలా తెలిసింది? నేనే చెప్పానమ్మా. మీకు జన్మలో సాయం చేయకూడదు. ఆ ఇంటి మనిషినే ఉండి కూడా మీ మంచి కోరుతుంటే నన్నే ముంచేలా ఉన్నారే. ఈ విషయం ఇంకెవరికి తెలిసినా మీ అమ్మ చచ్చినంతొట్టు కావేరి.